హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప మోహన్ రెసిపీస్. ఇవాళ ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అది కూడా ఎలాంటి మసాలా దినుసులు లేకుండా జస్ట్ 10 నిమిషాల ఈజీగా మనము ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 4 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా జస్ట్ 10 నిమిషాల్లో ఎగ్స్ ఉంటే ఇంట్లో ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూసారంటే ఇంకెప్పుడైనా సరే ఈ ఎగ్ కర్రీనే తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలిపామనుకోండి ఆనియన్ అంతా కూడా చక్కగా విడుతూ చక్కగా ఫ్రై అవుతుందండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ ఆనియన్స్ తీసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. కాస్త దోరగా వేయించుకుంటే చాలు. చూడండి, ఇలా కాస్త దోరగా వేగిన తర్వాత ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, దీనికి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇది సిమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. కారం అంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇది ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ మనం వేయించుకోవాలి. ఇందులో మసాలా దినుసులు కూడా ఏం అవసరం లేదండి. అలాంటి మసాలాలు టమాటాలు ఏం అవసరం లేదు. మనం ఓన్లీ ఈ ఆనియన్తోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్ళు పోసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది కాసేపు ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఉడికించుకోవాలి. బాగా బాయిల్ అవ్వాలండి ఈ వాటర్ అంతా. చూడండి, ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఇలా మనం ఉడికించుకున్న తర్వాతనే మనము ఎగ్స్ అనేది కొట్టి వేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ ఇలా కొట్టి వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్. అసలు మనం ఇందులో కూడా ఏం వేయమండి, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా నెమ్మదిగా కొట్టి వేసుకోవాలండి. అలాగే మీరు సిమ్లో ఉంచేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసేటప్పుడు మీరు సిమ్లో ఉంచుకొని వేసుకోవాలండి. మీరు మీడియంలోనే హైలోనే పెడితే ఎగ్స్ వేయంగానే విడిపోతాయండి. కాబట్టి సిమ్లో ఉంచుకొని వీటిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. సిమ్లో ఉంచుకొని 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి, 3 నిమిషాల తర్వాత చక్కగా ఒక సైడ్ అంతా ఎగ్ అంతా బాగా ఉడికిందండి. ఇప్పుడు వీటిని తిప్పుకోవాలి. నెమ్మదిగా తిప్పుకోవాలండి. ఇది సిమ్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడే లోపల ఎల్లో అంతా కూడా చక్కగా ఉడుకుతుందండి. కాబట్టి సొన్న ఉడకాలంటే మీరు ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకోవాలండి. ఈ గ్రేవీ కాస్త నీళ్ళగా ఉంటే నీచు స్మెల్ వస్తుందండి. నీచు స్మెల్ రాకూడదంటే కాస్త నీళ్ళంతా ఇంకెంతకు దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మరొక 3 నిమిషాలు ఇలా ఉడికించుకున్నారనుకోండి లోపల నుండి ఎల్లో సొనంతా బాగా చక్కగా ఉడుకుతుందండి. చూడండి, బాగా నీళ్ళంతా ఇంకిపోయి బాగా దగ్గరకు వచ్చేసింది. ఇలా బాగా దగ్గరకు వచ్చింది ఉడికించుకున్నారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు నీచు స్మెల్లే రాదండి. ఎక్కువ తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. చూడండి, ఇలా బాగా చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేంతవరకు ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా బాగా కనిపిస్తుంది. ఇలా ఉడికించుకోవాలండి. చూడండి, ఆయిల్ అంతా చక్కగా ఇలా రిలీజ్ అయ్యేంత వరకు మీరు నిదానంగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు చివరగా మనము ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంత రుచికరంగా ఉంటుందో తెలుసా. వేడి వేడి అన్నంలో ఎగ్తో తినండి, సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు చేసిన తర్వాత ఎలాగొచ్చింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రుచితో మేము ముందుకు వస్తుంది శిల్పా మోహన్ రెసిపీస్.